హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదండీ! అవునండి. నా స్టైల్‌లో ప్రాన్ కర్రీ ఎలా చేశాననేదే ఈ వ్లాగ్ అనమాట. రెసిపీలోకైతే వెళ్ళిపోదాం. వచ్చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాననమాట. ఈజీ అండ్ సింపుల్ వేలో ఫ్రాన్స్ గ్రేవీ. నేనైతే ఎప్పుడు గ్రేవీనే చేస్తానండి. సో, ఇవాళ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ మనకి ఫ్రాన్స్ గ్రేవీకి కావాల్సింది ఫ్రాన్స్ అయితే నేను 500 గ్రామ్స్‌కి అయితే కొంచెం తక్కువగా తీసి పక్కన పెట్టుకునేసాననమాట వాష్ చేసి. నెక్స్ట్ ఆనియన్ అయితే సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ అయిన వెంటనే టమాటో అనమాట. టమాటో కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. కానీ నేనైతే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్‌లో అయితే వేసి టమాటో ప్యూరీ అయితే చేసుకున్నానండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ అయితే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుందనమాట టమాటో ప్యూరీ వేస్తే. సో, టమాటోని ముక్కలుగా కాకుండా ఇలా టమాటో ప్యూరీలాగా చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటామో మనకు రెసిపీ చేయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో, ఇక్కడైతే నేను ఆనియన్, టమాటో ప్యూరీ, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, సోంపు, మనం వాష్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. మళ్ళీ వెతుక్కోవాల్సిన పని ఉండదు కదండి. ఈ కర్రీ అని కాదు, ఏ కర్రీకైనా ఇంగ్రీడియంట్స్ అనేటివి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నామంటే అస్సలు వంట అనేది చాలా ఈజీ అనిపిస్తుంది మనకి. సో, ఇంకా స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇంకా నాన్ వెజ్ కదా! సో, ఆయిల్ వేసేసి సోంపు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తొందరగా ఫ్రై అవ్వాలనుకోండి కొంచెం రాళ్ళుప్పు ఉంటుంది కదా! మనం రాళ్ళుప్పు వేసుకున్నామనుకోండి తొందరగా మగ్గిపోతాయన్నమాట ఆనియన్స్. నెక్స్ట్ ఉప్పు వేసిన వెంటనే పసుపు. పసుపు కూడా వేసి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత వెంటనే జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా! సో, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నాన్ వెజ్ కదా! సో, బావుంటుందన్నమాట. సో, జింజర్ గార్లిక్ అయితే వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. ఫ్రై అయిన తర్వాత మన టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా! ఇంకా వెంటనే టమాటో ప్యూరీ కూడా వేసేసి ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇంకా టమాటో ప్యూరీ వేసిన వెంటనే చూసారా ఆల్రెడీ గ్రేవీ వచ్చేసినంతగా మనకి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందనమాట. అందుకే నేనెప్పుడు టమాటో ప్యూరీనే ప్రిఫర్ చేస్తాను. ఇంకా టమాటో ప్యూరీ వేసి కొంచెం ఫ్రై చేసిన వెంటనే మన కారం నేనైతే 1 ½ స్పూన్ అయితే వేసుకున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి, మీ స్పైస్‌ని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా కారం వేసుకున్న వెంటనే కారం కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కారం పోయి కారం వేసి ఇంకా ఫ్రై అయిపోయిన వెంటనే వాష్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా! ఇంకా ఫ్రాన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ స్మెల్ పోయేంత వరకు. ఇంకా ఇవన్నీ మనం సిమ్‌లో పెట్టుకొనే చేసుకోవాలండి. హైలో పెట్టామనుకోండి కొంచెం అడుగంటిపోతుందనమాట. సో, జాగ్రత్తగా సిమ్‌లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉంటే కర్రీ అనేది మనకి చాలా బావుంటుంది. ఇంకా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, ఫ్రాన్స్ వేసి ఫ్రై చేసుకున్న వెంటనే మనం వాటర్ అయితే పోసేసుకోవాలి. అంటే మనకు ఎంత గ్రేవీ ఎలా కన్సిస్టెన్సీ కావాలన్నది మీ ఇష్టం. మీరు ఎక్కువ మాకు కొంచెం కర్రీలాగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. ఇంకా గ్రేవీలాగా కావాలంటే జస్ట్ ఆ ప్రాన్స్ అనేటివి మునిగే వరకి వాటర్ పోసుకుంటే చాలండి. నెక్స్ట్ సాల్ట్ చెక్ చేసేసుకొని సాల్ట్ అయితే వేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మధ్యలో ఇంక తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఉడికిందా లేదా అన్నట్టుగా. లేకపోతే అడుగంటిపోతది. ఇంకా ఇక్కడ చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గరం మసాలా అయితే వేసేసుకోవాలన్నమాట 1 స్పూన్. ఈ గరం మసాలా అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. హోమ్‌మేడ్ గరం మసాలా ఎలా తయారు చేసుకోవడం అనేది నా ముందు వ్లాగ్‌లోనే ఉంది. వెళ్ళి చూసేయండి.
ఇంకా గరం మసాలా 1 స్పూన్ అయితే వేసుకొని మంచిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ప్రాన్ ఉడికిందా లేదా అని ఒకసారైతే చెక్ చేసేసుకోవాలనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందో. సో, ఇంకా ఇక్కడ ప్రాన్ అనేది మనకు ఉడికిపోయిందనమాట. ఇంకా మనకి గ్రేవీ నాకైతే సరిపోయింది. ఇంకా కొంతమంది డ్రైగా కూడా తింటారు. సో, నాకైతే ఈ కన్సిస్టెన్సీ చాలండి. ఇంకా నేను దింపేసుకుందాం అన్నట్టుగా దింపడానికన్నా ఒక 2 మినిట్స్ ముందు పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను. నేనైతే ప్రతి నాన్ వెజ్ కర్రీకి కంపల్సరీ పెప్పర్ పౌడర్ అయితే యూజ్ చేస్తాను లాస్ట్‌లో. ఎందుకంటే పెప్పర్ వేయంగానే మనకు టోటల్ చేంజ్ అయిపోతుందండి. టేస్ట్, స్మెల్ కానియండి, టేస్ట్ కానియండి, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సూపర్ ఉంటుందన్నమాట కర్రీ. చూసారా? చూడ్డానికి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. మీలో ఎంతమందికి ప్రాన్ కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ కర్రీని మనం వేరే బౌల్‌లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందామండి. ఇంకా కర్రీ మీతో ఒక సీక్రెట్ చెప్పనా? ఇంకా కర్రీ అంతా బౌల్‌లోకి తీసేసుకున్న తర్వాత పాన్‌లోనే కొంచెం రైస్ అయితే వేసుకొని కలుపుకొని తింటానండి. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎంతమంది చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మర్చిపోకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించిందన్నది కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.